లక్ష్మి కొంచెం రెడీ అయ్యి గొంతు సరిగా లేదంటండి. సింగర్లతో ఇదే ప్రాబ్లం అండి. పర్ఫెక్షన్ ఉండాలనుకుంటారు, ఏదో ఒక చాక్లెట్లు ఐస్ క్రీమ్లు తింటారు, గొంతులు పాడైపోతాయి. కొంచెంసేపు తర్వాత ఇంకొక పాట కూడా పాడుతుందండి. అంతవరకు మనం ఏమన్నా మాట్లాడుకుందాము. సరే, ఏమన్నా క్వశ్చన్లు అడిగినా, వేరే క్వశ్చన్లు అడిగినా? కానీ ఈ ఓటింగ్ వేద్దాం అనుకున్నాను, కానీ అందరు వచ్చినప్పుడు సరే వేరే క్వశ్చన్ అడుగుతాను అయితే ఈసారి. సినిమాల్లో నటించి పెళ్లి చేసుకున్న రియల్ పేర్స్ అండి, రియల్ పేర్స్ కాదు, రీల్ మీద కూడా వాళ్ళిద్దరు పేర్స్గా చేశారు అండ్ పెళ్లి కూడా చేసుకున్నారు. అలాంటి 3 జంటల పేర్లు చెప్పాలండి. మీరు చేయెత్తితే నేను వస్తాను. అక్కడున్నారా? అవో ఇక్కడికి వెళ్తానండి, తర్వాత వస్తాను, బికాస్ మీరు దూరంగా ఉన్నారు. మీ పిల్లల్ని ఎవరైనా పంపించండి, నేను పరిగెత్తలేను. శ్రీనివాస్ గారు హెల్ప్ రండి. వెనకాల మైక్ ఇవ్వాలి. ఎవరు గ్లామరస్గా ఉంటే వాళ్ళకి ఏమన్నారండి? నాగార్జున, అమల, మహేష్ బాబు, నమ్రత, సమాంత అండ్ నాగ చైతన్య. సమాంత నాగ చైతన్యకి పెళ్ళవలేదమ్మా, రూల్ అవుట్. తొందరలోనే ఇంకొకరు జీవిత రాజశేఖర్. ఎవరు? జీవిత రాజశేఖర్. ఓకే, సూపర్ సూపర్. సరే, అందరు చెప్పట్లండి. ఇందాక నుంచి ఉత్సాహంగా చెయ్యెత్తిన వాళ్ళకి కష్టమైన క్వశ్చన్ అండి. ఆ పక్కకి వెళ్ళండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు జీవిత రాజశేఖర్ వాళ్ళు 3 సినిమా పేర్లు చెప్పాలి మీరు. సురేష్ గారు మీరు అసలు మాట్లాడకూడదు. అంకుశం, మగాడు, మీకు పక్క నుంచి అందరు అందిస్తున్నారండి, కొంచెం చెవులు పెడితే మీకే వినిపించేస్తాయి. ఆహుతి, తలంబ్రాలు అన్నీ ఉన్నాయి. ఎవరైనా తలంబ్రాలు ఆ సాడ్ సాంగ్ ఒకసారి గుర్తు చేసుకుంటారా? ఇది పాడతారండి ఎవరైనా? వద్దా? సార్, నెక్స్ట్ క్వశ్చన్ అయితే నాగార్జున, అమలవి ఎవరన్నా 3 సినిమా పేర్లు చెప్పాలండి. మైక్ పాస్ చేయండి. ముందర ఒకరు ఉన్నారు, శివ, ఇంకా అమ్మ నా మైక్ ఏది? మళ్ళీ మైకులు కొరతండి, ముందే మైక్ తెచ్చుకుంటాను. శివ, నిర్ణయం, ఇంకొకటి వినిపించట్లేదండి. మైక్ ఎవరి దగ్గర ఉందో పాస్ చేస్తారా ముందరికి? ఎవరికి తెలుసో చెయ్యొద్దండి, మైక్ ఇస్తాం. శివ, నిర్ణయం కాకుండా ఇంకొక సినిమా పేరు. మైక్ కాదండి, నేను ఒక గిఫ్ట్ కూడా ఇస్తాను. ఆ వెనకాల ఒక ఆయన ఎత్తారండి, గ్రే కలర్ షర్ట్ వేసుకొని. ప్రేమ యుద్ధం. సూపర్. ఎవరండి ప్రేమ యుద్ధం చెప్పింది? కష్టమైన ఆన్సర్. మా ఫోటోగ్రాఫర్కి అందరు చెప్పట్లండి. నా మైక్ ఏదమ్మా? థ్యాంక్ యూ. సారీ అండి, మిమ్మల్ని లేపించేసాం మేము. ఇంకొక యాంకర్ వచ్చిందంటే నేను పరిగిస్తానండి తర్వాత కిందకి. పిల్లలు నువ్వు ఆ మైక్ తీసుకొని పరిగిస్తే ఇక్కడికి వస్తావా ప్లీజ్? ఇక్కడికి ఇచ్చేసే, జస్ట్ హియర్. అయ్యో టయర్డ్ ఉన్నావా? నన్ను తన్నేలా ఉంది సార్ అడిగితే. థ్యాంక్ యూ సో మచ్. సారీ అండి, వీ హ్యాడ్ టు మేక్ యూ వాక్. మీ పేరండి? వెంకట్ అండి. వెంకట్ గారు చెప్పట్లండి, మైక్ కష్టపడి తెచ్చిచ్చారు ఇక్కడ దాకా నాకు. వెంకట్ గారు, మీ ఇంటి పేరు? 1,00,000 మంది వెంకట్లు ఉన్నారండి, గుర్తుపెట్టుకోవాలంటే మీ ఇంటి పేరు చెప్పాలి ఇప్పుడు. కోరా వెంకట్ గారికి చెప్పట్లేదు అసలు. మీ వైఫ్ నన్ను కొట్టమనండి. అది. ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఇంకొక ఇద్దరు మర్చిపోయారు మీరు, వీళ్ళ పేర్స్ కూడా సినిమా పేర్లు చెప్తారా చూద్దాము. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్, వాళ్ళిద్దరు అసోసియేట్ అయిన 3 సినిమా పేర్లు చెప్తే కూడా చాలు. ఎందుకంటే వాళ్ళు హీరో హీరోయిన్, యాక్టర్ యాక్ట్రెస్గా 2 చేశారు. కానీ మీరు నాకు 3 చెప్పాలి. ఎవరు చెప్తారు? గట్టిగా అరవండి, మీ గొంతు బలం ప్రయోగించండి. ఇంకొకటి, మీరు చెయ్యి ఎత్తారండి బ్లాక్ షర్ట్, కానీ నేను రాలేనండి.
ఇంకొకటి చెప్పాలి. ఆ అమ్మాయి కాస్ట్యూమ్ డిజైనర్గా చేసింది కొన్ని సినిమాలకు వరుసగా. ఏదో ఒక సినిమా పేరు చెప్పండి. బాలు కూడా తనే. యా సూపర్. సరే లాస్ట్ది ఇంకా మిగిలింది ఊహా శ్రీకాంత్. 3 సినిమా పేర్లు చెప్పాలి. ఆమె ఇంకా నేనైతే గుడ్డిదాన్ని ఇలా ఇలా చూస్తున్నాను కదా, అసలు కనిపించట్లేదండి. మీ మొహాలు చూడాలని ప్రయత్నిస్తున్నాను నేను. మరీ బాగలేనప్పుడు చెప్పండి, కొంచెం వెనకలికి వెళ్ళమ్మాయి బాగాలేమో ముందుకు వస్తే అన్నట్టు. ఓకేనా? సరే ఆమె తర్వాత గూగుల్ లేదా? గూగుల్ చేసి చెప్తారు ఎవరైనా? నేను చెప్పేస్తాను. ఆయన గారు అని ఒక సినిమా ఉందంటండి, కూతురు అని కూడా ఒక సినిమా ఉందంట. అవి హిట్లు అయ్యాయో లేవో తెలియదు. ఆమె తర్వాత వెంటనే ప్రపోజ్ చేసి పెళ్లి చేసేసుకున్నట్టున్నాడు. మరి అది ఆ సంగతి. సరే నెక్స్ట్ ఏం అడగను? ఒక చాలా సింపుల్ అయిన క్వశ్చన్ అడుగుతాను ఈసారి. చిరంజీవి రాధ సినిమాలు 3 చెప్పండి. ఎందుకు వీళ్ళిద్దరంటే ఇద్దరు మంచి డాన్సర్స్ కాబట్టి. ఆ కాలంలో చిరంజీవి గారితో ఈక్వల్గా స్టెప్స్ వేయగలిగేది రాధ కూడా. రాధ ఆల్సో వన్ ఆఫ్ ద యాక్ట్రెస్ కదా. బ్లాక్ షర్ట్ గారు మీకు ఎలాగైనా మైక్ ఇస్తానండి ఇప్పుడు నేను. శ్రీనివాస్ గారు హెల్ప్ చేయాలండి. గారు హెల్ప్ చేయట్లేదు నాకు. అక్కడ బ్లాక్ షర్ట్ ఆయనకే ఇవ్వాలి. ఎక్కడ బ్లాక్ షర్ట్ ఎక్కడ? సినిమా పేర్లు? కోదమసింహం, కొండవీటి దొంగ, స్ట్రైట్ రౌడీ. సూపర్, ఆసమ్. అలాగే ఇంకో క్వశ్చన్ కి ఆన్సర్ చేసేయండి. మీ పేరండి? సునీల్. ఏం పేరు? సునీల్ గారు మనం తెలుగు వాళ్ళం అండి, ఇంటి పేరు చెప్పకుండా చెప్పకూడదండి. ఆరని సునీల్. ఆరని సునీల్ గారికి అండి గట్టిగా చెప్పట్లు. సూపర్. ఓకే ఇంకో క్వశ్చన్ అడుగుతా ఈసారి. ప్రహ్లాద్ గారు అక్కడే ఉండండి ప్లీజ్. మా బాలయ్య బాబు, విజయశాంతి 3 సినిమా పేర్లు చెప్పాలండి. ఏ జై బాలయ్య. రౌడీ ఇన్స్పెక్టర్. రౌడీ ఇన్స్పెక్టర్. మావయ్య. ఏంటండి? భార్గవ రాముడు. భార్గవ రాముడా? మీరు నాకు తెలియని సినిమాలన్నీ. సరే ఓకే, విల్ గివ్ ఇట్ టు యూ. ఇంకోటి లారీ డ్రైవర్. లారీ డ్రైవర్. ముద్దుల మావయ్య కూడా ఉందండి. ముద్దుల మావయ్య. బాలగోపాళ్ళు. సరే మళ్ళీ వెంకట్ గారికి అండి. ఏం కాదు కొట్టండి ఇంకోసారి చెప్పట్లు. అబ్బా వెంకట్ కోర. కోరవిన్. జై బాలయ్య. జై బాలయ్య. ఆసమ్. సరే ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగునా, అందరు చేతులైతే ఓటింగ్ వేయాలి సరేనా? ఏంటంటే మీ పిల్లలు ఎస్పెషల్లీ ఆల్ ద కిడ్స్ హియర్ లిజన్ టు మీ. ఎవరు మీ ఫేవరెట్ డాన్సర్ ఇన్ ద టాలీవుడ్ అండ్ తెలుగు మూవీ ఇండస్ట్రీలో మీ ఫేవరెట్ డాన్సర్ ఎవరు? నేను ఆప్షన్స్ ఇస్తాను. బన్నీ అంటే అల్లు అర్జున్. వెయిట్ చేయి. ఐ నో యూ లైక్ అల్లు అర్జున్. వెయిట్ చేయి. నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్. నెక్స్ట్ రామ్ చరణ్. సో నేను ఒక్కొక్కరి పేర్లు తీస్తాను. ఐ కౌంట్ ద హ్యాండ్స్. ఎంతమంది చేతులు వేస్తే వాళ్ళు ఎక్కువ ఓటింగ్ వచ్చినట్టు. ఫస్ట్ రామ్ చరణ్తో స్టార్ట్ చేద్దాం. రామ్ చరణ్కి ఎన్ని ఓట్స్ అండి? ఒక కరుపు వచ్చింది అంతే. ఎవ్వరు ఒక్కరు కూడా లేరా రామ్ చరణ్ ఇష్టపడే వాళ్ళు? ఒక ఆవిడ జాలిపడి చేయొత్తారండి. ఓకే రామ్ చరణ్ అయిపోయింది. జూనియర్ ఎన్టీఆర్కి జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతమందికి ఇష్టం అండి యాజ్ ఎ డాన్సర్? గట్టిగా అరవాలి. 1 2 3 4. ఒక ఆయనైతే 2 చేతులు ఎత్తాడు. అదండి అభిమానం అంటే. 5 6 ఇంకా అంతేనా? 7. నా పాటి నేను లెక్కించేసుకుంటున్నాను నాకు ఇష్టం కాబట్టి. ఓకే నెక్స్ట్ బన్నీకి ఇప్పుడు. ఓ అస్సలు ఎన్ఆర్ఐ హీరో అంటే బన్నీ అండి. పిల్లల్లో ఎంత క్రేజ్ ఉంది. మొన్న ఎప్పుడో ఒక రేడియోలో ఒక షో చేస్తూ కూడా మేము సర్వే చేసుకున్నాము. చూస్తే బన్నీ అంటే కిడ్స్కి ఎంత ఇష్టం అంటే ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ హీఈస్ ఎ సూపర్ హిట్.